ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నవరాత్రిలో కార్యక్రమంలో భాగంగా నవరాత్రి వైభవంలో కార్యక్రమంలో భాగంగా 6వ రోజు షష్ఠి తిథి మహాలక్ష్మీదేవి గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. నవదుర్గా వైభవం నవదేవి వైభవంలో కార్యక్రమాల్లో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తూ వస్తున్నాను మీ ముందు. అంతేకాకుండా ఈరోజు విజయవాడలో మహాలక్ష్మీదేవిగా కొలవబడుతుందండి. అనగానే ఎంత ప్రశాంతంగా ఉందండి. మహాలక్ష్మి చక్కటి నామం. మహాలక్ష్మి అనే పదానికి ఆ స్థానం ఉందండి. లక్ష్మి అవసరం లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండపోరండి. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. అంటే ధనం యొక్క అవసరం ఈ జగత్తులో ప్రతి చోట ఉందండి. ఈ ధనాన్ని ప్రసాదించే దేవత ఎవరయ్యా అంటే లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మిని ఎవరైతే అగౌరవపరచకుండా ఉంటారో వాళ్ళ దగ్గర నివసిస్తుంది. లక్ష్మీదేవికి ఒక పేరుందండి, చెంచల స్వరూపిణి, చెంచల మనస్కురాలు, ఎక్కడ నిలబడదు అని. కానీ మనం బుద్ధితో ఏకాగ్ర బుద్ధితో ఉంటే గనక మన దగ్గర ఖచ్చితంగా నిలబడుతుంది. అమ్మవారు ఉంది కదా అని, లక్ష్మి ఉంది కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించాలనుకోండి, భవిష్యత్తులో బాధపడాలి. కాబట్టి లక్ష్మిని పొదుపుగా వాడటం నేర్చుకుంటే గనక వాళ్ళందరి దగ్గర లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుందండి. ఇక ఈరోజు విజయవాడ అలంకరణ శ్రీ మహాలక్ష్మీదేవి అండి. షష్ఠి తిథి 6వ రోజు. మైసూరులో అయితే దసరా ఉత్సవాల సందర్భంగా కూడా అక్కడ కూడా లక్ష్మీదేవిగానే పూజ చేస్తారండి. ఎంత విశిష్ట స్థానం చూడండి. ప్రతిరోజు మైసూరులో ఇంకొక అవతారం, మన అవతారం వేరు. కానీ ఈరోజు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, మనకి విజయవాడలో మహాలక్ష్మి, మైసూరులో కూడా లక్ష్మీదేవి. ఇక శ్రీశైలంలో కాత్యాయనిగా పేరుతో పూజ చేస్తారండి. కాత్యాయని అనగానే మీకు ఒక నామం అన్ని పూర్వకాలంలో అయితే, అంటే ఇప్పుడు ఎవరు పెట్టుకోవట్లేదండి. కాత్యాయని అన్న పేరు ఖచ్చితంగా ఇంట ఏదో ఒక ఆడపిల్లకి పెట్టేవాళ్ళండి. చాలా అద్భుతమైన నామం అండి కాత్యాయని. అసలు ఆ పేరులోనే ఒక మంచి వైబ్రేషన్ ఉంది. కాబట్టి ఈరోజు ఎవరు పెట్టుకోవట్లేదండి. ఈ కాలంలో కాత్యాయని అనే చక్కటి నామం పెట్టేవాళ్ళు. పెట్టగానే ఎంతో ఎంతో బాగుండేది. ఆ రూపంగా అమ్మవారిని నిత్యం కాత్యాయని అని పిలుస్తుంటే గనక ఆ అమ్మాయి పలికేది, అమ్మవారి అనుగ్రహం కలిగేది. ఇక ఉత్తర భారతదేశంలో అయితే చండిక అనే పేరుతో పూజ చేస్తారండి. చండిక అనే కుమారి పేరుతో పూజ చేయడం వల్ల 7 సంవత్సరాల గల వయసు గల అమ్మాయి అండి. 7 సంవత్సరాల వయసు గల అమ్మాయి. ఈ అమ్మవారు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. కేవలం చండికా పూజ చేయటం వల్ల ఐశ్వర్యం కలుగుతుందండి. వృక్షాల్లో రావి చెట్టుకి పూజ చేయాలండి. ఈరోజు రావి చెట్టుకి కనుక పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇక ప్రసాదం వచ్చేసరికి కేసరి బాత్ అండి. కేసరి బాత్ కనుక ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యం పెడితే, ఏదైనా స్వీట్ అంటే చక్కటి పాయసాన్నం కూడా పెట్టచ్చు, కేసరి బాత్ పెట్టచ్చు. అమ్మవారికి తీపి పదార్థం ఇష్టం కాబట్టి మహాలక్ష్మీదేవికి చక్కటి తీపి పదార్థంతో కేసరి బాత్ చేసి పెట్టండి. మరి అష్టోత్తరం ఏం చదువుకోవాలయ్యా అంటే గనక లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. ఓం ప్రకృతి మహా వికృతి మహా అని చక్కగా ప్రారంభమవుతుంది. దరిదాపుగా లక్ష్మీ అష్టోత్తరం రాని వాళ్ళు ఉండరండి. కాబట్టి వాళ్ళందరూ ఈరోజు కూర్చొని చక్కగా లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేసుకోండి. 1కి 10 మార్లు పారాయణ చేసినా నష్టం లేదు. కాబట్టి 12 సార్లు కానీ 10 సార్లు కానీ లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేసుకోండి. ఎందుకంటే చెప్తున్నాను మీకు ఒక సంగతి, 10 సార్లు పారాయణం చేసి లక్ష్మీ సహస్రనామం చేసిన ఫలితం దొరుకుతుందండి. దాంట్లో ఈసు మంతైనమాట. అయ్యో నేను సహస్రనామం చేయలేదని బాధపడిన అవసరం లేదండి. ఎందుకంటే అష్టోత్తరంలో 108 నామాలు ఉంటాయి. 10 సార్లు పారాయణం చేస్తే 1000 నామాలు అవుతాయి. కాబట్టి మనం 10 సార్లు కనుక పారాయణం చేస్తే 1000 నామాలు చేసిన ఫలితం దొరుకుతుందండి. ఇక లక్ష్మీ సహస్రనామాలు 2 రకాలు ఉన్నాయండి. ఆ 2 రకాలు చూసి మీకు నచ్చిన సహస్రనామం మీరు చదువుకోగలరు. ఇక కవచం, లక్ష్మీ కవచం, అద్భుతమైన లక్ష్మీ కవచం అండి, చాలా మంచిది. ఈ లక్ష్మీ కవచ పారాయణ కూడా చాలా మన ఫలితాల్ని, మన యొక్క మనసులో కోరికల్ని, దారిద్ర్యాన్ని తొలగించి ధనాన్ని ప్రసాదిస్తుంది. ఇక లక్ష్మీ అష్టకం ఇంద్రుడు చెప్పాడండి, అద్భుతమైన అష్టకం లక్ష్మీ అష్టకం. మీ అందరికీ తెలిసిందే లక్ష్మీ అష్టకం. నేను కొత్తగా చెప్పాను, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే. ఇది 3 సార్లు కనుక చదివితే సకల దారిద్ర బాధలు తొలుగుతుంది. ఫలశ్రుతిలో నుండి ఏకకాలే పట్టే నిత్యం, ద్వికాలే పట్టే నిత్యం, త్రికాలే పట్టే నిత్యం అన్నది. ఈ గనక 3 సార్లు పారాయణం చేసుకుంటే ఇద్దరు వాచ అద్భుతమైన స్తోత్రం అండి. కాబట్టి వీలైనంతవరకు పారాయణం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక అంతేకాకుండా మరి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం అండి.
ఇది కూడా అద్భుతమైన ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం అని చెప్పి ప్రారంభమవుతుంది. లక్ష్మీ అష్టోత్తరం సతనామ స్తోత్రం అష్టోత్తరం చేయలేని వాళ్ళు ఎక్కువసార్లు చేద్దాం అనుకున్న వాళ్ళు లక్ష్మీ అష్టోత్తర సతనామ స్తోత్రం పారాయణ చేస్తారు. నాకు తెలిసిన ఎంతో మంది స్త్రీ భక్తులైతే లక్ష్మీ అష్టోత్తర సతనామ స్తోత్రం 108 సార్లు పారాయణ చేస్తారు. 108 కలువు పూలతో తామర పూలతో పూజ చేసేవాళ్ళు ఉన్నారండి ప్రతి శుక్రవారం. అలా 20 శుక్రవారాలు 10 శుక్రవారాలు చేసిన వాళ్ళ ఇంటి ఐశ్వర్యం తాండవిస్తుందండి. ఎంతో మంది ఉన్నారు నా దగ్గరికి వచ్చి చెప్పారు కూడా, ఇట్లా మేము చేసామండి అమ్మవారి పూజ తామర పూలతోటి 108 మార్లు పారాయణం చేయటం వల్ల మేము ఈ రోజు ఇంత భోగభాగ్యాలతో తేలాడుతున్నాం అని చెప్పి ఎంతోమంది చెప్పారు. కాబట్టి మీరు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా లక్ష్మీ స్తోత్రం కూడా చాలా మంచిదండి. లక్ష్మీ స్తోత్రం అనేక చోట్ల లభిస్తుంటుంది, చక్కగా మనం చదువుకోవచ్చు. ఇక లక్ష్మీ సహస్రనామ స్తోత్రం ఇది కూడా చాలా మంచిది. ఈ లక్ష్మీ సహస్రనామం చదవటం వల్ల మనకి చాలా మంచి ఫలితాలు అవుతుంటాయి. చాలామంది అనేక సహస్రనామాలు చదువుతుంటారు, కానీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం చదువుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఇక లక్ష్మీ సూక్తం ఉందండి. లక్ష్మీ సూక్తం చదువుకోవచ్చు, శ్రీ సూక్తం కూడా చదువుకోవచ్చు. వేదాల్లోనే ఉంది శ్రీ సూక్తం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజిత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమమావ. అద్భుతమైన స్తోత్రం అండి. 16 రుక్కులు ఉంటాయి. ఈ 16 రుక్కులు ఎవరైతే నిత్యం పారాయణం చేస్తుంటారో, ముఖ్యంగా ఈ శ్రీ సూక్తంతో ఆడవాళ్ళు చేసేవాళ్ళందరూ స్త్రీ దేవతామూర్తులందరికీ షోడశోపచార పూజ చేస్తుంటారు, ముఖ్యంగా లక్ష్మీ పూజకు సంబంధించి. కాబట్టి ఈ శ్రీ సూక్త పారాయణ చాలా మంచిదండి. కేవలం శ్రీ సూక్తంతో హోమం చేసేవాళ్ళు ఉన్నారు, పారాయణతోటి శ్రీ సూక్తి సంపుటీకరణతో మహాలక్ష్మి హోమం చేసేవాళ్ళు ఉన్నారండి. అంటే ఒక రుక్కు శ్రీ సూక్తం చదువుతా మరి మూలమంత్రం చెప్తా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసిద్ధ శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మూలమంత్రం చదువుతా ఈ మహాలక్ష్మి హోమాన్ని చేసే ఎంతో మంది సద్బ్రాహ్మణం చూశాను. మీకు కుదిరితే గనక ఈ శ్రీ సూక్త సంపుటీకరణ మహాలక్ష్మి హోమం చేయించుకొని చాలా మంచి ఫలితాలు వస్తాయి, చాలా మంచిది. కొంతమంది మహాలక్ష్మి హోమం కూడా చేయించుకుంటారు ఈ లక్ష్మీదేవి మూలమంత్రంతో. కాబట్టి మీరు ఏ విధంగా చేసినా లక్ష్మీదేవిని కొలవటం అనేది చాలా మంచిది. ఈరోజు అమ్మవారు కాళికాశక్తిగా చండముండాసురుని సంహరించిందండి. కాళికాశక్తిగా చండముండాసురుని సంహరించింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే అమ్మవారిని ఏ రూపంగా కలవా, ఏ నామంతో కలవాలంటే మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ అని కొలవండి. మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ అనే నామంతో కొలవాలండి. మరి అంతేకాకుండా ఏ నామం జపించాలంటే ఓం శ్రీ మహాలక్ష్మి దేవతాయే నమః అనే నామాన్ని కూడా చదువుకోవచ్చండి. ఓం శ్రీ మహాలక్ష్మి దేవతాయే నమః అని. దశ మహావిద్యల్లో ఈమెని కమలాత్మిక అన్నారండి. కమలం నుంచి ఉద్భవించింది కాబట్టి కమలాత్మిక అన్నారు. అంతేకాకుండా దశావతారాలు శ్రీకృష్ణుడిగా, నవగ్రహాలు చంద్రుడిగా పూజిస్తారు. మరి లక్ష్మీదేవిది గాయత్రి మంత్రం ఏంటంటే మీ అందరికీ తెలిసిందే. గాయత్రి మంత్రం కొత్తగా చెప్పేది ఏమీ లేదు. మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. అద్భుతమైన గాయత్రి మంత్రం అండి. మళ్ళీ మరో మారు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. విష్ణు యొక్క పత్ని అమ్మ తల్లి నన్ను అనుగ్రహించని చెప్పే ప్రార్థన యొక్క ఈ గాయత్రి మంత్రంలో ఉందండి. మహాదేవి అన్నిటికంటే గొప్ప దేవి అండి. మరి ఈరోజు శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి అష్టాదశక్తి పీఠాల్లో ఉన్న భ్రమరాంబికాదేవి మనకి కాత్యాయనిగా పూజించబడుతుందండి. కాత్యాయని గురించి నవదుర్గా వైభవంలో ముందుగా చెప్పుకుందాం. నవదుర్గంలో ఒక ఆమె కాత్యాయని అండి. ఈ కాత్యాయని చతుర్భుజి అండి, 4 చేతులు కలిగిందండి. ఈమె సింహవాహిని అండి, సింహం మీద ఉంటుందండి. ముఖ్యంగా చెప్పాలంటే కుడి చేతుల అభయముద్ర ఉంటుందండి, కుడి చేతుల అభయముద్ర ఉంటుంది. అంతేకాకుండా వరముద్రను కూడా ప్రసాదించి ఉంటుంది. వరముద్ర అంటే ఇట్లా ఉంటుందండి, వరముద్రను ప్రసాదిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎడమ చేతిలో ఖడ్గము పద్మముతో విరాజిల్లుతూ ఉంటుందండి. ఎడమ చేతిలో ఖడ్గము పద్మతో విరాజిల్లుతుంటది. ముఖ్యంగా ఈమె కాత్యాయని వచ్చేసరికి కతుడనే మునిపంగోడు ఆశ్రమంలో పుట్టి పెరగటం వల్ల ఈమెని కాత్యాయని అన్నాడు. కతుడు అనే మునిపంగోడి ఆశ్రమంలో పుట్టి పెరగటం వల్ల కాత్యాయని అన్నారు. బ్రహ్మవేత్తల మనసులందు సదా నివసించుట చేత, అంటే బ్రహ్మవేత్తల మనసును చూశారండి, ఆ మనసులో సదా నివసిస్తున్న అమ్మవారు, అందువల్ల ఈమెని కాత్యాయని అన్నారు. సమస్త దేవతల యొక్క తేజస్సు చేత ఆవిర్భవించుట చేత ఈమెని కొలిచిన వారికి వేద విజ్ఞాన సర్వస్వం లభిస్తుందండి. ముఖ్యంగా కాత్యాయని దేవతని ఎందుకు కొలవాలి అంటే సదా బ్రహ్మవేత్తల మనసులో నివసించడం వల్ల, అంతేకాకుండా సమస్త దేవతల తేజస్సు చేత ఆవిర్భవించడం చేత, అంటే అందరి దేవతల యొక్క తేజస్సు చేత కాత్యాయని రూపంలో అవతరించింది. కాబట్టి ఈమెని కొలవటం వల్ల అండి వేద విజ్ఞాన సర్వస్వం లభిస్తుంది. ఎవరైతే కాత్యాయని దేవుని కొలుస్తారో వాళ్ళందరికీ వేద విజ్ఞాన సర్వస్వం లభిస్తుందండి. భాద్రపద బహుళ చతుర్దశి నాడు
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయని మహర్షి ఇంట ఈమె ఉద్భవించిందండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో భాద్రపద బహుళ చతుర్దశి నాడండి, అంటే చిట్ట చివరి రోజు ఈమెను ఉద్భవించింది. భాద్రపద శుద్ధ బహుళ చతుర్దశి నాడు కాత్యాయని మహర్షి ఇంట ఈమె అవతరించిందండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతోటి ఈమె ఆశ్వీజ శుక్ల సప్తమి అష్టమి నవమి తిథులు యందు కాత్యాయని మహర్షి పూజలు అందుకొని, గుర్తుపెట్టుకోండి, అంటే ఇదే మాసం సప్తమి అష్టమి నవమి ఈ 3 తిథులు యందు పూజలు అందుకొని మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించిందండి. కాత్యాయని మహర్షి పూజలు అందుకొని ఈమె కాత్యాయని మహిషాసురుడు అనే రాక్షసుని వధించింది. ఈమె కాత్యాయని అమోఘ ఫలప్రదాయిని అండి, అంటే మామూలు ఫలప్రదాయిని కాదండి, అమోఘ అమోఘము అంటే అద్భుతం అనమాట. ఇంకా అంతకు మించింది లేదు, అంటే ఫలితాలను ఇవ్వడంలో ఈ అమ్మవారి మించింది లేదండి, బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి అమోఘ ఫలప్రదాయిని, ధర్మ అర్థ కామ మోక్ష ప్రదాయిని అండి. అంటే ఎవరైతే ఈమెను పూజిస్తారో ధర్మము అర్థము కామము మోక్షము అన్ని, అంటే మనసులో కోరికలు ధర్మము అర్థము అన్ని, ధనస్సు డబ్బు అన్నీ లభిస్తాయండి ఈమెను పూజించడం వల్ల. చతుర్విధ పురుషార్థములను ఫలములు లభించిందండి. అంటే చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి కదండి, ఇవన్నీ 4 పురుషార్థాలు ఎవరైతే పురుషార్థాలు కావాలనుకుంటారో ఇవి లభిస్తాయండి. రోగము శోకము సంతాపము భయములు దూరం అవుతాయండి. రోగాలు తగ్గిపోతాయండి, శోకాలు దూరం అవుతాయి, సంతాపాలు దూరం అయిపోతాయి, భయాలు తొలగిపోతాయండి. అంతేకాకుండా జన్మాంతర పాపాలు నశిస్తాయండి, జన్మాంతర పాపాలు కూడా నశిస్తాయి. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను కాత్యాయని దేవి గురించి. గోపికలు ఉన్నారు కదండి భాగవతంలో, గోపికలు నిత్యం కృష్ణుడిని పొందటం కోసం, కృష్ణుడితో రాసలీలలు ఆడటం కోసం, కృష్ణుడు ఎప్పుడు దగ్గర ఉండటం కోసం కాత్యాయని దేవుని పూజించేవాళ్ళండి. కాబట్టి ఇది ప్రూవ్డ్, కాబట్టి ఇది జరిగినది. కాబట్టి కాత్యాయని దేవి యొక్క, అంటే ఒక్క గోపికలు కాత్యాయని దేవిని పూజించడం వల్ల ఆ తల్లిని, ఆ కతుడనే ముని పంగోడింటి పుట్టి పెరగటం వల్ల పెరిగిన తల్లి కాబట్టి కాత్యాయని దేవిని పూజించడం వల్ల అమోఘ ఫలప్రదాయిని కాబట్టి, చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించేది కాబట్టి, ధర్మ అర్థ కామ మోక్షాలను కూడా ప్రసాదించేది కాబట్టి, ఈమెను అద్భుతమైన మహాతల్లి కాబట్టి ఈమెను పూజించడం వల్ల ఏమీ చదువురాని గోపులు సాక్షాత్తు సర్వేశ్వరుడైన ఆ శ్రీకృష్ణుడితో నడయాడారండి. కాబట్టి అద్భుతమైన అంశం. కాబట్టి మీరు శ్రీకృష్ణుడితో నడయాడారంటే మామూలు విషయం కాదండి. కాబట్టి మీరు కూడా ఈ కాత్యాయని దేవుని పూజ చేస్తే వీటిలో కొంత భాగమైన మన ఈ బాధ నుండి దూరం అవుతామండి. సంతాపాలు తొలగిపోతాయి, రోగాలు తొలగిపోతాయి, భయాలు తొలగిపోతాయి. అంతేకాకుండా రోగములు శోకములు సంతాపాలు భయాలు దూరములు జన్మాంతర పాపాలు నశిస్తాయండి. అంటే ఈ జన్మే కాదు, మన పూర్వజన్మలో చేసిన పాపాలు మొత్తం నశిస్తాయండి. కాబట్టి ఈ కాత్యాయని దేవి అద్భుతమైన దేవత అండి. కాబట్టి మీరు ఈరోజు ఈమెను చతుర్భుజైన సింహవాహిని అయిన ఈ అమ్మవారిని కుడి చేతుల అభయముద్ర వరముద్ర, ఎడమ చేతిలో ఖడ్గము పద్మము ధరించి ఉన్న ఈ కాత్యాయని దేవిని పూజ చేయండి. ఇక నవదేవి వైభవంలో భాగంగా ఈరోజు మనం మహాలక్ష్మి గురించి చెప్పుకుందాం. మహాలక్ష్మి అనగానే చూడండి మీ మొహాల్లో అంత చిరునవ్వు. మనం ఏ ఇంటికి వెళ్ళినా చూడండి, ఆడపిల్లని చూడండి, ఈ అమ్మాయి మొహంలో లక్ష్మీ కళ ఉంది అంటామండి. అంటే తప్ప వేరే అమ్మవారితో సరి చూడండి, లక్ష్మీ కళ అంటాం. లక్ష్మీ కళ అంటే ఏంటంటే లక్ష్మీదేవి వస్తుంటే బాగుంటుంది, జ్యేష్ఠ లక్ష్మీదేవి వెళ్తుంటే బాగుంటుందండి. అంటే వీళ్ళ అక్కగారు జ్యేష్ఠ లక్ష్మీదేవి వెళ్తుంటే బాగుంటుంది, లక్ష్మీదేవి వస్తుంటే బాగుంటుంది, లక్ష్మీ కళ అంటారండి. ఆ లక్ష్మీ కళ ఎవరింటైతే ఏ స్త్రీ ఎంటైతే ఉందో వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారండి. కాబట్టి లక్ష్మీ పూజ చేయటం వల్ల లక్ష్మీ కళ లభించడం వల్ల మనం ఎంతో బాగుంటుందండి. ఇక మహాలక్ష్మి మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించడం వల్ల మహిష మర్దనిగా ప్రసిద్ధించబడింది. ఈ మహాలక్ష్మి మహిషాసురుడు అనే రాక్షసుని సంహరించడం వల్ల మహిష మర్దనిగా ఈమెకు పేరు పొందిందండి. అష్టలక్ష్ముడి రూపంలో వరాలు ప్రసాదిస్తుంది. అంటే మీరు అడగచ్చు, ఏమంటే మాకు ఇన్ని కోరికలు ఉన్నాయి ఎలా నెరవేరుస్తుందండి ఒక్క లక్ష్మీదేవే మీరు అడిగితే కనుక నీకు ఇన్ని రూపాలు ఉన్నాయండి. అష్టలక్ష్మి మీకు తెలిసే ఉండదు, అష్టలక్ష్మి వైభవం అనే చరిత్ర కూడా ఉంది. అష్టలక్ష్మి వైభవం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అష్టలక్ష్మి రూపాల్లో మనకి
ఈమె వరములు ప్రసాదిస్తుంటుందండి. అందుకని మీరు దుర్గాదేవి చూడండి, దుర్గాదేవి మన విజయవాడ కనకదుర్గ ఆలయం చూడండి. ఈ దుర్గాదేవి ఆలయ కూర్య కోష్టాల్లో చుట్టూరు అష్టలక్ష్మి దేవతా విగ్రహాలు అందంగా ప్రతిష్ఠించారండి. అంటే ఎవరైతే అమ్మవారి పూజ చేస్తారో వాళ్ళందరికీ అమ్మవారి కనకదుర్గాదేవిని మనస్ఫూర్తిగా ఎవరైతే నమస్కరిస్తారో, ఈరోజు ముఖ్యంగా లక్ష్మీదేవి రూపంలో ఉన్న దుర్గాదేవిని ఎవరైతే మనసులో నమస్కరించినా, ఆమెని ధ్యానించిన, సేవించిన, అష్టోత్తర శతనామ స్తోత్రం చదివిన, సహస్రనామ స్తోత్రం చదివిన, ఆఖరికి లక్ష్మి అష్టకం చదివిన, చిన్నదైన లక్ష్మి అష్టోత్తరం చదువుకున్న వాళ్ళందరికీ అష్టలక్ష్మి ప్రాప్తి కలుగుతుందండి. అష్టలక్ష్మి ప్రాప్తి కలిగితే ఇక కావాల్సింది ఏంటండి? ఇక తలచినంతని అష్టరూపాల్లో శరన్నవరాత్రుల్లో అష్టసిద్ధులు ప్రసాదించే మహాలక్ష్మి అండి. అంటే ఇందాక చెప్పాను మీకు దీని ముందే, అంటే తలవగానే ఈ శరన్నవరాత్రుల్లో అద్భుతమైన ఈ అమ్మవారి యొక్క దివ్యమైన రాత్రుల్లో, అమ్మవారిని పూజించే రాత్రుల్లో ఈ అమ్మవారు మనకి అష్టలక్ష్మి రూపంలో మనకి అష్టసిద్ధులను ప్రసాదిస్తండి. కాబట్టి అద్భుతమైనదండి. 2 చేతుల్లో కమలాలను ధరించి వరద అభయ ముద్రలను ధరించి ప్రదర్శిస్తూ గజరాజు తనని సేవించుతుండగా కమలాసునారులై అంటే కమలము మీద ఆసీనురాలై మనకు దర్శనమిస్తుంది లక్ష్మీదేవి. కాబట్టి మీరు ఒక్కసారి ఊహించుకోండి అమ్మవారిని ఎలా ఉందయ్యా అంటే 2 చేతుల్లో 2 కమలాన్ని దర్శిస్తూ వరద అభయ ముద్రల్ని ప్రదర్శిస్తూ గజరాజులను అటువైపులా ఇటువైపులా 2 సేవిస్తుండగా కమలము మీద అమ్మవారు కూర్చోండి. మీరు బాగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న విషయం చెప్తాను. మీరు చాలామంది ఇళ్ళకెళ్ళి నేను ఇంటికి వెళ్తే చెప్తుంటానండి, లక్ష్మీదేవి ఫోటో గ్రీన్ శారీతో అంటే ఆకుపచ్చ రంగుతో ఉన్న అమ్మవారిని బొమ్మని తలుపు పైన పెట్టమంటారండి. ఎందుకంటే మనం బయటికి వెళ్తున్నప్పుడు అమ్మవారు లోపలికి వస్తున్నట్టు ఉండాలి, అమ్మవారి కింద నుంచి మనం వెళ్తుంటారండి. ఎందుకంటే దానివల్ల ఏంటంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎటువంటి శకును అడ్డొచ్చినా ఇంకా ప్రాబ్లం ఉండదండి. అంటే ఎదురుగా లక్ష్మీదేవి ఉంది కదా, లక్ష్మీదేవిని చూస్తూ బయటికి వెళ్తే మనకి ఇంకా శకునాలతో పని ఏంటండి. కాబట్టి ఇటువంటి లక్ష్మీదేవి ఫోటో, ఆ లక్ష్మీదేవి కమలం మీద ఉండి అటు ఇటు గజరాజులుండి మనకి ఈ లక్ష్మీదేవి 2 చేతులతో కమలాలు ధరించి వరద అభయ ముద్రలను ధరించి ఉన్న లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ మధ్య నేను చాలామంది ఇళ్లలో చూశాను, నేను చాలామంది ఇళ్లలో కూడా చెప్పానండి, లక్ష్మీదేవి విగ్రహం పెట్టి గజరాజు తొండాలను ఎత్తుతో ఉన్న ఫోటో ఉండాలండి. అంటే 2 ఏనుగుల ఫోటో ఉండాలండి. అవి 2 తొండాలు ఎత్తి ఉండాలండి. అంటే అమ్మవారిని ఆహ్వానిస్తూ ఉండాలి. ఎవరింటైతే ఆ ఫోటో ఉందో, మరి ఫోటో కాదండి విగ్రహం, అంటే లక్ష్మీదేవి విగ్రహం అటు ఇటు పక్కన 2 గజరాజుల విగ్రహాలు ఉంటుందో వాళ్ళ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుందండి. ఈ విగ్రహం వచ్చేసరికి వాకిటి బయట వైపు చూడకూడదండి. బయట వైపు చూస్తే కనుక ధనం వెళ్ళిపోద్దండి. ఇంట్లోకి చూస్తుండాలి విగ్రహం. అంటే ఇంట్లో ఏ గోడకైనా ఒక తూర్పు ముఖంగానో ఉత్తర ముఖంగానో అమ్మవారిని చూస్తూ ఉంటే గనక రోజు ఒక నమస్కారం చేస్తారు. ముఖ్యంగా ఈ లక్ష్మీదేవి విగ్రహం పాలరాతి విగ్రహం పెట్టుకుంటే ఇంకా మంచిదండి. ఎందుకంటే అమ్మవారు పాల సముద్రం నుంచే ఉద్భవించింది కదా. చంద్రుడు, కామధేనువు, కల్పవృక్షము, చంద్రుడు ఇవన్నీ మనకి ఈ పాల సముద్రం నుంచి ఉద్భవించినాయి కాబట్టి చంద్ర సహోదరి అన్నారు. అందుకని అమ్మవారు, అందుకని చంద్రుడు క్షయకారకుడు, వృద్ధి క్షయకారకుడు కదండి. పౌర్ణమి రోజు అద్భుతంగా ఉంటాడు, అమావాస్య రోజు మనకేమీ కనిపించదు. కాబట్టి ఎలా అయితే వృద్ధి క్షయాలు చంద్రుడికి ఎలా ఉన్నాయో అమ్మవారికి కూడా చెంచిన మనస్కరాలు. అంటే ఈ రోజు అమ్మవారి మంది డబ్బు రూపంలో ఈ రోజు ఉందనుకోండి, జీవితకాలం ఇట్లానే డబ్బు ఉంటుందని గ్యారంటీ లేదు. పేదవాడు కావచ్చు, ధనికుడు కావచ్చు, మళ్ళీ పేదవాడు కావచ్చు, మళ్ళీ ధనికుడు. అంటే లక్ష్మీదేవిని చెంచిన మనస్కరాలుగా ప్రార్థిస్తాడు. అందుకని ధనలక్ష్మి అనేది మనకి ప్రాప్తం ఉంటేనే కలుగుతుందండి. కాబట్టి ఇటువంటి లక్ష్మీదేవి గనక పాలరాతి విగ్రహంలో పెట్టుకొని అటు ఇటు గనక గజరాజులు పెట్టుకున్న చాలా మంచిదండి. అలా కాకపోయినా వెండితో ఉన్న లక్ష్మీదేవి విగ్రహం మీ ఇంట్లో పెట్టుకున్న చాలా అద్భుతమైన, వెండి కూడా చంద్రుడికి సంబంధించిన ఇదే కాబట్టి, లోహమే కాబట్టి వెండితో లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకున్న మీ పూజా మందిరంలో పెట్టుకున్న చాలా మంచిదండి. అందుకనే చాలామంది పెళ్ళవగానే వాళ్ళ తల్లిదండ్రులు లక్ష్మీదేవి విగ్రహం కొనిపెడతారు వాళ్ళ పూజా మందిరంలో, ఏ విగ్రహాలు లేకపోతే. ఎందుకంటే లక్ష్మి ఉంటే అన్నీ సర్దుకుంటాయి, అన్నీ అవే వస్తాయి అని దాని అర్థం అండి. ఇక ఈ ఆదిదేవుడు పరమేశ్వరుడితో చెప్పబడిన స్తోత్రం అండి అష్టోత్తర శతనామ స్తోత్రం. అంటే మనం ఇందాక చెప్పానండి, ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం అని చెప్పాను. ఈ స్తోత్రం ఎవరు చెప్పారయ్యా అంటే ఆదిదేవుడు పరమేశ్వరుడే చెప్పాడండి, సాక్షాత్ పరమేశ్వరుడే చెప్పాడండి. మరి ఇందాక ఇంకొక విషయం చెప్పాను, మీరు మర్చిపోతున్నారు అనుకుంటాను. లక్ష్మీ అష్టకం ఉంది చూసారా, అది ఇంద్రుడు చెప్పాడు. దేవాది దేవుడు దేవేంద్రుడైన దేవతలకు రారాజైన ఇంద్రుడు చెప్పాడండి. కాబట్టి
ఇటువంటి లక్ష్మీ అష్టకాన్ని, ఇటు పరమేశ్వరుడు చెప్పిన లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మీరు పారాయణ చేసుకోండి. అంతేకాకుండా మనుషుల దుఃఖాలని నాశనం చేసి దరిద్రాలని పోగొట్టి అష్టైశ్వర్యాన్ని ప్రసాదిస్తండి. మనుషుల యొక్క దుఃఖాలని దారిద్ర్యాన్ని నాశనం చేసి అష్టైశ్వర్యాన్ని ప్రసాదించాలంటే ఒక్క అష్టలక్ష్మి రూపంలో ఉన్న మహాలక్ష్మి వల్లే సాధ్యమవుతుందండి, ఇంకెవరి వల్ల కాదండి. అష్టదరిద్రాలు పోవాలంటే ఎవరి వల్ల కాదు కదండి. అష్టలక్ష్ముల రూపంలో ఉన్న అష్టైశ్వర్యాలు ప్రసాదించి అమ్మవారిని ప్రార్థించాలి. ఇక అమ్మవారు అష్టలక్ష్మి రూపంలో ఏ రూపంలో ఉంటుంది అంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మిలు రూపంలో అష్టలక్ష్ములు ఉంటాయండి. ఈ అష్టలక్ష్మి రూపాయలు లక్ష్మీదేవి ఉండి అష్టలక్ష్ముల రూపంతో ఉన్న ఫోటోలు చాలా లభిస్తున్నాయండి. ఆ ఫోటో ఇంట్లో పెట్టుకున్న చూడండి అష్టలక్ష్ములు ఉన్నట్టే మనకి. ఇక ముఖ్యంగా ఇంకో విషయం చెప్తానండి, చాలా మంది పూజా మందిరాల్లో చూస్తున్నారు ఒక్క లక్ష్మీదేవి ఫోటోనే పెడతారు. లక్ష్మీదేవి ఫోటో పెట్టినప్పుడు పక్కన నారాయణుడి ఫోటో పెట్టాలండి. అంటే ఏ రూపంలో ఉన్నా పర్లేదు, వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నా పర్వాలేదు, నారాయణుడు నుంచొని ఉన్నా పర్లేదు, శ్రీమన్నారాయణ రంగనాథుడి రూపంలో, అంటే అమ్మవారి పక్కన అయ్యవారు లేకుండా పూజా మందిరంలో ఫోటో ఉండకూడదండి. కాబట్టి ఎవరైతే లక్ష్మీదేవి ఫోటో పెడతారో అయ్యవారికి ఎడం చేతి వైపు లక్ష్మీదేవిని గనక మనం పెడితే గనక చాలా మంచిదండి. కాబట్టి దంపతి సమేతంగా మీ పూజా మందిరంలో పూజ చేయడం ప్రారంభించండి. విష్ణుమూర్తి ఫోటో లేకుండా, వెంకటేశ్వర స్వామి ఫోటో లేకుండా లక్ష్మీదేవి ప్రార్థన చేస్తే అంత ఫలితం రాదు. ఎందుకంటే దంపత సమేతంగా ఉంటేనే మనకి చక్కటి ఫలితాలు కలుగుతాయి. మరి ఇక ఈ ఇంద్రవాచ లక్ష్మీ అష్టకం ఎంత అద్భుతమైందంటే అండి, 80 సార్లు కనుక మనం పారాయణ చేయగలిగితే వారంలో చాలా చక్కటి ఫలితాలు. అంటే రోజుకు ఒక 10 సార్లు 11 సార్లు చదువుకుంటే వారానికి మనకు ఖచ్చితంగా 80 సార్లు పారాయణం అవుతుందంటే 8 అనేది అష్ట కష్టాలను తొలగించేది. ముఖ్యంగా శని సంఖ్య కాబట్టి శని నుంచి విముక్తులు కావాలన్నా, శని నుంచి మనకి ప్రశాంతత లభించాలన్నా అష్టలక్ష్మి స్తోత్రం చదువుకోవాలి. 108 తామర పూలతో ఈ లక్ష్మీ అష్టోత్తరం కనుక చేయగలిగితే కనుక చాలా మంచిదండి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్కటి వేసినా పర్లేదు, అయితే 12 సార్లు చదువుకో 108 తామర పూలతో పూజించిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శ్రీ సూక్తం అయితే పారాయణ చేసేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. అందరికీ తెలిసిందండి శ్రీ సూక్తం. ఇప్పుడు ఏ గుడికి వెళ్ళినా, ఏ దేవాలయంకి వెళ్ళినా శ్రీ సూక్తం రాని వాళ్ళు లేరు. ముఖ్యంగా ఈ అమ్మవారిని చక్కగా కృపా కటాక్షాలు పొందండి. అంతేకాకుండా లక్ష్మీదేవి ఆలయం మనకు ఆంధ్రదేశంలో ఒకటి కనక మహాలక్ష్మి విశాఖపట్నంలో పూజిస్తాం, లక్ష్మీదేవి పేరుతో ఉన్న ఆలయం. ఇక మంగళగిరి, ఇక వైష్ణవ క్షేత్రాలన్నింటిలో అయ్యవారి పక్కన అమ్మవారు ఉంటుంది, మీకు అందరికి తెలిసిందే. కాబట్టి ఏ రూపంలో ఉన్నా సరే అమ్మవారిని పూజించండి. మనకి దగ్గరలో మంగళగిరిలో మాత్రం చక్కటి విగ్రహం అండి, లక్ష్మీదేవి విగ్రహం. నేను వెళ్ళినప్పుడల్లా ప్రశాంతంగా నమస్కారం చేసుకున్నాను. ఎందుకంటే అంత పెద్ద లక్ష్మీదేవి విగ్రహం మన గుంటూరు జిల్లాలో దగ్గరలో ఎక్కడా లేదండి. అంటే లక్ష్మీదేవి గుళ్ళు ఉన్నాయి, లక్ష్మీ విగ్రహాలు పూజను అందుకుంటున్నాయి కాబట్టి అంత పెద్ద చక్కటి అందంగా ఉంటుందండి. అమ్మవారు చూడగానే రానాయన అని పలకరిస్తూ ఉంటుందండి. ఆమెను గనక మనం చెప్పుకుంటే కనుక ఆమె ప్రార్థనతోటి మన కోరికలని నెరవేరుతాయి. కాబట్టి అష్టలక్ష్మి ప్రాప్తం కలగాలని ఆశిస్తూ మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ గాయత్రి మంత్రం చదువుకోండి. అంతేకాకుండా అమ్మవారిని ఈరోజు కాత్యాయనిగా ఈరోజు పూజిస్తారు. శ్రీశైలంలో, ఉత్తర భారతదేశంలో అయితే చండికాగా, మైసూరులో అయితే లక్ష్మీదేవిగా, విజయవాడలో మహాలక్ష్మిగా పూజిస్తారు. కేసరి బాత్ నైవేద్యం పెట్టాలి. 7 సంవత్సరాల కుమారి వయసు గల అమ్మాయిని పూజిస్తే, ఈరోజు పాపను పూజిస్తే కనుక చండికాగా పూజిస్తారు. చండికా పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. ఇక్కడ కూడా చూసారా మళ్ళీ లక్ష్మీదేవి వచ్చింది. కాబట్టి ఏ విధంగా చూసినా ఈరోజు లక్ష్మీదేవి పూజ, షష్ఠి తిథి 6వ రోజు. ఇక అంతేకాకుండా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం మీ అందరికీ వచ్చింది, లక్ష్మీ అష్టకం మీ అందరికీ వచ్చింది. మరీ చెప్తున్నాను, ఈ కార్యక్రమం చూసిన వాళ్ళు పక్క వాళ్ళకైనా చెప్పండి. లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామ స్తోత్రం కానీ, లక్ష్మీ అష్టకం కానీ మనస్ఫూర్తిగా చదవండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని